ఉభయ గోదావరి జిల్లాల్లో నాగవంశం ఐక్యత మరింత బలపడుతుంది. ఈ నేపథ్యంలో ఏలూరు జిల్లాలో నాగవంశ సంక్షేమ సంఘం కార్యకలాపాలు వేగం పుంజుకుంటున్నాయి. మొన్న ఏలూరులో జిల్లా కార్యవర్గం ఏర్పాటు చేసిన అనంతరం తాజాగా ఉండ్రాజవరం ప్రాంతంలో నాగవంశ సంక్షేమ సంఘం నూతన కమిటీని ఏర్పాటు చేశారు. మార్చి 25న జరిగిన ఈ సమావేశానికి ఏలూరు జిల్లా నాగవంశం అధ్యక్షులు కాల్ శ్రావణ్ కుమార్ అధ్యక్షత వహించారు. ఉండ్రాజవరం గ్రామంలో నిర్వహించిన ఈ సమావేశంలో స్థానిక నాగవంశీయులు ఏకగ్రీవంగా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులుగా బాయ్ కనకారావు, అధ్యక్షులుగా గారక గంగాధర్ బాధ్యతలు స్వీకరించారు. ఉపాధ్యక్షులుగా కాల చిరంజీవిరావు, జరజాపు శ్రీనివాసరావు ఎంపికయ్యారు. కార్యదర్శిగా సున్న పనీందర్, సహాయ కార్యదర్శులుగా అనకాపల్లి రంగారావు మరియు సున్న నరేష్ ఎన్నికయ్యారు. కోశాధికారిగా మధ్యల నాగేశ్వరరావు, సహాయ కోశాధికారిగా సున్న వెంకట్రావు బాధ్యతలు చేపట్టారు. క్రమశిక్షణ కమిటీ సభ్యులుగా అనకాపల్లి రామప్రసాద్, ఎన్నిటి సింహాచలం, సాంస్కృతిక విభాగం బాధ్యతలను నామాల హరిబాబు నిర్వహించనున్నారు. ఇక కమిటీ సభ్యులుగా ఎర్నటి శ్రీనివాసరావు, జరజా దుర్గాప్రసాద్, బాయి రాంప్రసాద్, డొగర రాంప్రసాద్, కనకల హేమంత్, కాళ్ళ యశ్వంత్ కుమార్, మధ్యల రాంప్రసాద్లు ఎన్నికయ్యారు. నూతన కమిటీ సభ్యులు మాట్లాడుతూ నాగవంశ సంక్షేమ సంఘం అభివృద్ధికి, సభ్యుల ఐక్యతకు కృషి చేస్తామని తెలిపారు. అందరం కలిసి సంఘాన్ని మరింత బలంగా ముందుకు తీసుకువెళ్దామని సంకల్పించారు. ఈ కమిటీ ఎన్నిక ప్రక్రియను ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నాగవంశ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి బాయి వెంకట్రావు నిర్వహించారు.